సోదరి సోదరులారా అందరికీ నమస్కారం. మనం డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బషీర్ గారితో ఉన్నాము. యువజన సమస్యల మీద అనేక సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నారు. తనతో ముచ్చటించుదాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి, స్వయం ఉపాధి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి అనేది తనతోని ముచ్చటిద్దాం. తన అభిప్రాయాలు, వ్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో పార్టీ పరంగా కూడా పార్టీ వ్యూసు, యువజన సమాఖ్య వ్యూసు ఈ ఇంటర్వ్యూలో మనం అడగదలుచుకున్నాం. నమస్కారం అండి బషీర్ గారు. నమస్కారం అండి. బషీర్ గారు చెప్పండి, ఏం చదువుకున్నారు, మీ విద్యాభ్యాసం వివరాలు చెప్పండి. సార్ చెప్పండి. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ కూడాను. అట్లాగే న్యూ లక్ష్య ఛానల్, యూట్యూబ్ ఛానల్ వారికి కూడా డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి, అలాగే ఖమ్మం జిల్లా కమిటీ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు షేక్ బషీరుద్దీన్. నేను తెలంగాణ రాష్ట్ర డివైఎఫ్ఐ ఉపాధ్యక్షుడిగా, అట్లాగే డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. గత 1999 నుంచి ఇప్పటిదాకా వామపక్ష ఉద్యమాల్లో ఉంటూ వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ప్రస్తుతం డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. బషీర్ గారు చాలా పార్టీలో కానీ యువజన సమాఖ్యలో డివైఎఫ్ఐలో అనేక క్రియాశీలమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషను, హై స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వివరాలు తెలియజేయండి. నా ఎడ్యుకేషన్ సంబంధించి కొంత దశల వారీగా జరిగింది. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి మునిగేపల్లి, కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామం, దానికి సంబంధించి అక్కడ 1 to 4th అక్కడ. ఆ తర్వాత చిమ్మపొడి గ్రామంలో జరిగింది. ఆ తర్వాత తల్లంపాడు హై స్కూల్కి వచ్చేది 8th క్లాస్ తల్లంపాడులో చదవడం జరిగింది. ఆ తర్వాత 9th 10th వచ్చేసి జెడ్పిఎస్ఎస్ ముదిగొండ హై స్కూల్లో చదవటం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ముదిగొండ జూనియర్ కాలేజీలో, అట్లాగే సెకండ్ ఇయర్ వచ్చేసి ఖమ్మం స్కాలర్స్ కాలేజీలో చదవడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ సంబంధించి ఎస్ఆర్ఎన్ బీనర్ కళాశాలలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీ ఎంఏ తెలుగు చదవడం జరిగింది. ఆ తర్వాత ఎల్ఎల్బి మానేర్ లా కాలేజీలో ఎల్ఎల్బి చదవడం జరిగింది. ఇది ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తంగా ఎంఏ ఎల్ఎల్బి క్వాలిఫికేషన్స్తో ఉన్న పరిస్థితి ఉంది. ఓకే అండి, బాగా ఉన్నత విద్యని అభ్యసించారు. జనరల్గా లెఫ్ట్ పార్టీ లీడర్లు, ముఖ్యంగా యువజన లీడర్లు అంటే బయట సమాజంలో ఒక పేరున్నది, పెద్దగా చదువుకోని వాళ్ళు అనేది. మీరు ఉన్నత విద్యని అభ్యసించారు, మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బషీర్ గారు చెప్పండి, మీ స్వస్థలం, దానికి సంబంధించింది ఏ మండలం, ఏ గ్రామం, వివరాలు చెప్పండి. మా సొంత గ్రామం వచ్చేసి కూసుమంచి మండలం మునిగపల్లి. మా నాన్నగారు వాళ్ళకు సంబంధించిన గ్రామం. ఆ తర్వాత మా నాన్నగారు అక్కడి నుంచి వలస వచ్చి ముదిగొండ గ్రామంలో ఉండటం జరిగింది. ముదిగొండలోనే ఇప్పుడు ప్రస్తుతం గత 20 సంవత్సరాలుగా ముదిగొండలోనే అక్కడే ఉంటా ఉన్నాం. ముదిగొండ హెడ్ క్వార్టర్లో అక్కడే ఉంటా ఉన్నాం. మా కుటుంబానికి సంబంధించి నాన్న డ్రైవింగ్ ఫీల్డ్ ఉండేవాడు, అమ్మ హౌస్ వైఫ్. సార్ బషీర్ గారు కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. కుటుంబానికి సంబంధించి మేము ముగ్గురం బ్రదర్స్. అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. అన్నయ్య తర్వాత నేను, ఆ తర్వాత తమ్ముడు ఉన్నారు. అందరం కూడా వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అన్నయ్య మన కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాడు, తమ్ముడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తాడు. నేను వామపక్ష భావజాలంతో ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నాను. బషీర్ గారు చెప్పండి, పార్టీలోకి ఎలా ఆకర్షితులయ్యారు, ఎట్లా ఎంటర్ అయ్యారు, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. పార్టీకి సంబంధించి 1999లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంబంధించినటువంటి అదొక విద్యార్థుల సంఘం. ఆ సంఘానికి నేను అట్రాక్ట్ కావడం జరిగింది. అంతకుముందే కొంత ముదిగొండ ప్రాంతం కావచ్చు, అదంతా కూడా వామపక్షాలకి బలంగా కేంద్రంగా ఉండేది. ఆ కేంద్రంలో చదువుకోవడం వల్ల అక్కడ స్కూలు రాజకీయాల్లో అట్లా పార్టిసిపేట్ అయ్యేవాళ్ళం. ఆ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంతో సంబంధం ఏర్పడింది. అంతకుముందే కొంత స్వతహాగానే పాటలు పాడటం, యాక్టివ్గా ఉండటం ఆటల్లో, చదువులో. దీనివల్ల కూడా కొంత అటువైపుకి కొంత నాయకత్వ లక్షణాలు అంతకుముందే ఉండటం, ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం, దీని ద్వారా కొంత లీడర్షిప్ క్వాలిటీస్ అంతకుముందే ఉన్నాయి. ఈలోపు ఎస్ఎఫ్ఐ ఉద్యమంలోకి రావడం జరిగింది 1999లో. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక జాతీయ విద్యార్థి సంఘం. ఈ సంఘం సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు మీరు? నేను ఈ సంఘం సభ్యత్వం సంబంధించి
1996లోనే ఎస్ఎఫ్ఐ ప్రాథమిక సభ్యుడిగా చేరటం జరిగింది. ప్రధానమైన యాక్టివిటీస్లో లేదు కానీ సంఘంలో మాత్రం 1996లో మెంబర్షిప్ సాధారణ సభ్యుడిగా చేరటం జరిగింది. ఆ తర్వాత 99 దాకా సాధారణ సభ్యుడిగా కొనసాగాను. 99లో నుంచి యాక్టివిస్ట్గా ఎస్ఎఫ్ఐలో కొనసాగడం జరిగింది. 2001 సంవత్సరానికి ముదిగొండ జూనియర్ కళాశాల సెక్రటరీగా. ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యారు, మెంబర్షిప్ తీసుకున్నారు. ఎస్ఎఫ్ఐ ప్రయాణం మీకు పార్టీ కానీ సంబంధించినటువంటి ఎస్ఎఫ్ఐ కానీ ఏ బాధ్యతలు అప్పగించారు చెప్పండి. 99 నుంచి ఎస్ఎఫ్ఐలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. 9th క్లాస్ నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ముదిగొండ జూనియర్ కళాశాలలో జాయిన్ కావడం జరిగింది. అప్పటికి గోకినపల్లి నుంచి ముదిగొండ కళాశాల ముదిగొండకు రావడం జరిగింది. ఆ సందర్భంగా ముదిగొండ జూనియర్ కళాశాల రావడం, అక్కడ పిల్లల స్ట్రెంగ్త్ పెంచడం కోసం ఎస్ఎఫ్ఐ మంచి కృషి చేసింది. కరపత్రం వేసి మన గవర్నమెంట్ కాలేజీని మనమే రక్షించుకుందాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాలేజీ కమిటీతోని, అట్లాగే ప్రముఖులతో ఉన్న కమిటీతోని, అక్కడ లెక్చరర్స్తోని కలిసి ఒక కరపత్రం వేసి అన్ని ఫీడింగ్ గ్రామాలకు పంచుతూ ప్రచారం చేసింది. ఆ ప్రచారం నన్ను అట్రాక్ట్ చేసింది. ఆ ప్రచారంలో నేను పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. దాని ద్వారా ఎస్ఎఫ్ఐ యాక్టివిటీస్ క్రియాశీలకంగా పాల్గొనడం, ఈ యాక్టివిటీలో పాల్గొనడం వల్ల 2001లో ముదిగొండ జూనియర్ కళాశాల సెక్రటరీగా, ఎస్ఎఫ్ఐ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. అదే సంవత్సరం ముదిగొండ మండల ప్రెసిడెంట్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. ఎస్ఎఫ్ఐ మండల ప్రెసిడెంట్గా అదే సంవత్సరం ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే ముదిగొండ మండల సెక్రటరీగా, ఎస్ఎఫ్ఐ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. అప్పటికే నేను ఖమ్మం స్కాలర్స్ కాలేజీకి వచ్చేసాను. అప్పటికి ఇంటర్మీడియట్ సెకండరీ అయిపోయిన సందర్భంలో నేను ముదిగొండ నేను ఎంపీసీ అండి, ఎంపీసీ గ్రూప్ చేయడం జరిగింది. అక్కడ స్కాలర్స్ కాలేజీలో పాస్ అయిన తర్వాత ఎస్ఆర్ఎన్ బిజినెస్ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ జాయిన్ అయ్యాను. అప్పటికే ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. అప్పటికి పాలేరు నియోజకవర్గ అధ్యక్షుడిగా, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా 2003లో ఎన్నిక కావడం జరిగింది. 2004లో నేను పాలేరు నియోజకవర్గ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 2005లో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇట్లా ఎస్ఎఫ్ఐలో అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు 2009 దాకా ఎస్ఎఫ్ఐలో దాదాపు 10 సంవత్సరాలు క్రియాశీలకంగా ఎస్ఎఫ్ఐలో పనిచేయడం జరిగింది. బషీర్ గారు, మీరు 10 సంవత్సరాలు అంటే ఒక దశాబ్ద కాలం పైగా ఎస్ఎఫ్ఐలో నాయకుడిగా కొనసాగారు. ఆ పీరియడ్లో విద్యారంగంలో ఎలాంటి సమస్యలు ఉండేవి చెప్పండి, స్పందించండి. మీరు అన్నట్టుగా గడ్డపల్లి గారు 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేసి ఉన్నారు. కానీ ఒక దశాబ్ద కాలం పనిచేసినటువంటి ఒక ఫీల్, అంటే ఇంతకాలం పనిచేసామన్న ఫీల్ అయితే నాకు లేదు. తొందరగా ఆ కాలం అంతా కూడా తొందరగా ముగిసింది. ఎందుకంటే విద్యార్థులతో గడపడం చాలా గొప్ప విషయం. అట్లాగే మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో అనేక సమస్యలతో బాధపడతా ఉన్నారు విద్యారంగంలో, వాటి మీద ఫైట్ చేయాలనే ఒక ఆలోచన దృక్పథం చాలా గొప్పగా ఉండేది. దానికోసం అని చెప్పేసి పనిచేయడం 10 years మనకు పెద్ద సమస్యగా అనిపించలేదు. అనేక సమస్యలు మేము ఫేస్ చేసాం. స్వతంత్రం వచ్చిన తర్వాత కొఠారి కమిషన్ చెప్పినట్టుగా విద్యారంగానికి నిధులు పెంచాలి అని చెప్పేసి ఏదైతే కొఠారి కమిషన్ చెప్పిందో దాన్ని మన ప్రభుత్వాలు తొంగలో దొక్కడం వల్ల. సార్ చెప్పండి. కొఠారి కమిషన్ చెప్పినటువంటి బడ్జెట్లో సంబంధించి కేంద్ర బడ్జెట్లో కేటాయించాలి విద్యారంగానికి అని చెప్పినట్టు ఏదైతే ఉందో దాన్ని కేటాయించకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మేము ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ చేసే టైంలో కూడా చాలా ఇబ్బందులు స్కూల్స్లో, ప్రాథమిక స్కూల్స్లో ఉండేది, హై స్కూల్స్లో, కాలేజీలో, అలాగే కార్పొరేట్, సెమీ కార్పొరేట్ సెక్టార్లో, అట్లాగే వీటన్నిటిలో కూడా ఇబ్బందులు ఉండేవి. ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తున్న సమస్య, అప్పుడు చూస్తున్న సమస్య గవర్నమెంట్ సెక్టార్లో ఉండేది. పిల్లలు ఉన్న కాడ టీచర్స్ సమస్య, టీచర్స్ ఉంటే ఫర్నిచర్ సమస్య ఉండేది. అట్లాగే చివరికి కాంటిజెన్సీ నిధులు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వనటువంటి దుస్థితి విద్యారంగంలో ఉన్నటువంటి పరిస్థితి. దాని అనేక ఫైట్ చేసాము. అట్లా బుక్స్ మీద కూడా పెద్ద ఎత్తున రెగ్యులర్గా బుక్స్ రావాలి, పిల్లలకి సమయానికి అందాలని చెప్పేసి బుక్స్, సైకిల్ స్టాండ్స్, అలాగే అనేక సమస్యలు, ముఖ్యంగా అమ్మాయిల సమస్యలు ఇప్పటికి కూడా మనం చూస్తాము. 60% హై స్కూల్స్లో బాత్రూమ్స్ లేవని చెప్పేసి మొన్న ఒక సర్వే కూడా ప్రకటించింది. ఆ రోజు కూడా సమస్య పెద్ద ఎత్తున ఉండేది. చాలామంది డ్రాప్ అవుట్స్ గడని కూడా సమస్యగా బాత్రూమ్ సమస్య ఉండేది. అట్లాగే మధ్యాహ్న భోజన సమస్య చాలా స్కూల్స్లో
మేము మధ్యాహ్న భోజనం పెడుతున్నాం అని చెప్పిన పరిస్థితిలో ఇటు కార్మికులకి మధ్యాహ్న భోజనం కార్మికులకి కానీ ఇటు పిల్లలకి కానీ సరే ఫీడింగ్ వచ్చే పరిస్థితి లేదు. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేయడం జరిగింది. అనేక హాస్టల్ సమస్యలు, హాస్టల్స్లో నీళ్ళచారు పోసే దగ్గర నుంచి హాస్టల్ వసతుల వరకు కూడా సోప్ మనీ దగ్గర నుంచి అనేక విషయాల మీద పెద్ద ఎత్తున ఫైట్ చేయడం జరిగింది. అట్లాగే ముదిగొండలో ఉన్న బీసీ హాస్టల్ వనవారి కృష్ణాపురంలో ఉండేది ఆ బీసీ హాస్టల్, దాన్ని ముదిగొండ తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఫైట్ చేసి దాన్ని ముదిగొండ తీసుకురావడంలో విజయవంతం అయ్యాం ఎస్ఎఫ్ఐగా. ముదిగొండ కాలేజ్ సమస్యల మీద ఫైట్ చేసాం. అట్లా కార్పొరేట్ సెమీ కార్పొరేట్ అప్పుడే వస్తున్న దశలో అనేక విషయాల మీద ఫీజుల విషయం మీద పెద్ద ఎత్తున మేము ఫైట్ చేయడం జరిగింది. గోకినపల్లిలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా అట్లా గోకినపల్లి హాస్టల్ గోకినపల్లి స్కూల్ సమస్యల మీద కూడా ఫైట్ చేసేవాళ్ళం. అట్లాగే ఒక విద్యార్థులకి సంబంధించినటువంటి పోరాటాలే కాకుండా వారిలోని టాలెంట్ బయట తీయడం కోసం కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ రోజు మేము టాలెంట్ టెస్ట్ నిర్వహించేవాళ్ళం. పెద్ద ఎత్తున దాదాపు అన్ని హై స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించేవాళ్ళం. ఒక మంచి ఉత్సాహభరితమైన వాతావరణం పిల్లల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఆటల పోటీలు పెట్టేవాళ్ళం. జయంతులు వర్ధంతుల సందర్భంగా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించి వర్ధంతులు అంటే ఎవరై చేసేవాళ్ళు? జయంతి యాజ్ యూజువల్ మనందరికీ తెలుసు, ఫ్రీడమ్ ఫైటర్స్ నేషనల్ ఫెస్టివల్స్కి, అట్లాగే భగత్ సింగ్, చెగోవేరా లాంటి వాటి వాళ్ళు, లేదా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి అంబేద్కర్, గాంధీ, బోసు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జయంతులు వర్ధంతులు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అల్లూరి సీతారామరాజు, చాచా నెహ్రూ ఇట్లా అనేక మంది వర్ధంతులు జయంతులు చెప్పి వాళ్ళు జాతీయోద్యమం యొక్క స్పిరిట్ని పెంపొందించడం, అట్లాగే ప్రస్తుతం విద్యారంగం సమస్యల మీద ఎట్లా ఫైట్ చేయాలో ఈ వర్ధంతులు జయంతుల ద్వారా చెప్పేవాళ్ళు. అనేక బహుముఖ కార్యక్రమాలు కూడా ఎస్ఎఫ్ఐలో నిర్వహించాం. అందుకనే ఒక దశాబ్ద కాలం ఎస్ఎఫ్ఐలో పనిచేసినా కానీ ఒక దశాబ్ద కాలం పనిచేసానే జీవితంలో ఒక మిస్ అయ్యామనే ఫీలింగ్ ఎక్కడ కాలేదు. మన విద్యార్థుల కోసం, మన తమ్ముళ్ళు, మన చెల్లెల కోసం పనిచేసిన ఫీల్ మాత్రం ఎస్ఎఫ్ఐలో పనిచేయడం వల్ల కలిగింది. చాలా విషయాలు కూడా ఎస్ఎఫ్ఐలో పనిచేయడం వల్ల చాలా విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది. అందుకే ఒక మాట, ఎస్ఎఫ్ఐలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా బోర్ అనిపించిందా? ఎందుకు వచ్చేవారు ఎస్ఎఫ్ఐలో? కానీ లేదు గడ్డపల్లి గారు, ఎస్ఎఫ్ఐలో పనిచేయడం అనేది ఖచ్చితంగా నా అభిప్రాయం ఏంటంటే చదువుకునే దశలో ప్రతి విద్యార్థి కూడా ఎస్ఎఫ్ఐలో పనిచేయాలి. పనిచేస్తే బుక్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోతుందా అనుకుంటే కాదు, సోషల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవాళ చాలామంది విద్యార్థులు వాళ్ళకి స్కిల్స్ లేక, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మీరు విద్యార్థి సంఘాల్లో, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ లాంటి సంఘంలో పనిచేస్తే మీకు చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా విద్యార్థి సంఘాల్లో, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ లాంటి మంచి సంఘాల్లో పనిచేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎట్లా సమాజంలో ఉండాలి, ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, మొన్న ఇంటర్మీడియట్ వ్యవస్థలో చిన్న ఫెయిల్యూర్ జరిగి ఇంటర్మీడియట్ వాళ్ళు ఫెయిల్యూర్ జరిగి 50% ఫెయిల్ చేస్తే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు మేము ఎందుకు ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఫైట్ చేయడం మానేసి భయపడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత విద్యార్థి సంఘాలు ఎంటర్ ఫైట్ చేయడం తర్వాత అందరిని పాస్ చేశారు. అంటే ఏ సమస్యనైనా కానీ స్పోర్టివ్గా తీసుకొని ఫైట్ చేయాలన్నటువంటి స్పిరిట్ లేకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు కార్పొరేట్ సెమీ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళని ఓన్లీ గదులకే పరిమితం చేస్తూ ఉంటారు, సోషల్ నాలెడ్జ్ లేకుండా చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. అట్లా చేయడం వల్ల సమాజంలో పక్కవాడి సమస్య పట్టించుకోకపోగా ఏదో సమస్య వచ్చినప్పుడు కూడా ఆత్మహత్యలే శరణ్యం అనేటువంటి భావనకి విద్యార్థులు దిగజారుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందుకనే అట్లా జరగకుండా ఉండాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా విద్యార్థి సంఘాల్లో పనిచేయాలనేది నా అభిప్రాయం. వెంకటరెడ్డి గారు. బషీర్ గారు చెప్పండి, ఒక దశాబ్ద కాలం పాటు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ లీడర్గా పనిచేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎలా ఉంది? దీని మీద స్పందించండి. ప్రస్తుతం విద్యా వ్యవస్థ మీద మాట్లాడాల్సి వస్తే చాలా సమస్యలు ఉన్నాయి. చాలా లోపభూయిష్టంగా ఇవాళ ప్రభుత్వాలు విద్యారంగం చూస్తూ ఉన్నాయి. అనేక సమస్యలు ఒక పక్క ఉంటే అంతరాల చదువు ఇవాళ వచ్చింది భారతదేశంలోకి. ఒక పక్కన అత్యంత కష్టంగా చదువుకుంటున్న విద్యార్థులు ఒక పక్క ఉంటే, మరొక పక్క ఏసీ గదుల్లో నుంచి బయలుదేరి ఏసీ గదుల్లోకి వచ్చే చదువు మరొక పక్క ఉంది. రెండు సైడ్లో ఇట్లా ఒక దొంతరలాగా రెండు దొంతరలు మనకి ఇలా విద్యా వ్యవస్థలో కనపడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసి వాళ్ళ సెమీ కార్పొరేట్కి దారాదత్తం చేస్తున్న పరిస్థితి వాళ్ళ మన భారతదేశంలో కనపడతా ఉంది. ప్రధానంగా 3 రకాలుగా విద్యని వాళ్ళ బలహీనపరుస్తున్నారు. విద్యలో కొత్త చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మనకు అదే చెప్తా ఉంది. ప్రధానంగా ఒకటి విద్యా కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఊహిలుగుతూ ఉంది. దాని మేరకే ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా నాశనం చేస్తూ ఉంది. 2 బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య కాషాయీకరణ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. 3వది విద్య కేంద్రీకరణ పేరుతో ఇవాళ ప్రైవేట్ సెక్టార్లు కేంద్రీకరణ చేస్తుంటారు, కార్పొరేట్ సెమీ కార్పొరేట్ కేంద్రీకరణ చేస్తూ ఉంటారు. అట్లాగే గవర్నమెంట్ కూడా ఇవాళ విద్యను కేంద్రీకరించి ఒక గుండు గుత్తాగా ఇవాళ
సెమీ కార్పొరేట్ వ్యవస్థకు అమ్మేసే ప్రయత్నాన్ని చేస్తుంది. అందుకని ఈ 3 రకాల విధానాలు ఇవాళ విద్యారంగంలో తీసుకొచ్చారు. కార్పొరేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణ, ఈ 3 రకాలుగా విద్యని ఇవాళ ధ్వంసం చేస్తున్నారు. గవర్నమెంట్ విద్యా వ్యవస్థ లేకుండా చేస్తూ ఉన్నారు. మొత్తం కార్పొరేట్, సెమీ కార్పొరేట్లకి ఇవాళ విద్యని దారాదత్తం చేస్తారు. ఇవాళ మీరు ఒక మాట, ఇవాళ చైనా శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో మనం చూస్తే ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు 50% విద్యార్థులు ఒక్క చైనా ఇన్స్టిట్యూట్లో చదువుకుంటారంటే మనం అర్థమవుతా ఉంది. చైనా అంటే చైతన్య నారాయణ ఆ 2 ఇన్స్టిట్యూట్లు కలిపెట్టినటువంటిది దాంట్లో చూస్తే మనం దాదాపు 50% ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం కూడా 40-50% ఇవాళ చైనా విద్యా వ్యవస్థలో చదువుతా ఉన్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఏ స్థాయికి ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ వెళ్తా ఉంది అని చెప్పేసి మనం గమనించవచ్చు. మొత్తం ప్రభుత్వాలనే మార్చేసే స్థితికి వాళ్ళ విద్యారంగం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ విద్యారంగ యజమానులు వాళ్ళ వచ్చారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్న పరిస్థితి మనకి కనపడి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఓవరాల్గా భారతదేశంలో ఈ వ్యవస్థ వస్తూ ఉంది. దాంతోపాటుగా ఇవాళ విద్యారంగాన్ని మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ విద్యా వ్యవస్థని ఎట్లాంటి మౌలిక వసతులు కల్పించకుండా ఇవాళ విద్యా వ్యవస్థని నాశనం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. మరొక పక్క మంచి కుక్కని కుక్క అని చెప్పేసి అంటే సంపర్ కాబట్టి పిచ్చి కుక్కని చేసి వాళ్ళ విద్యారంగంలో ఉన్న గవర్నమెంట్ సెక్టార్ని పిచ్చి కుక్కని చేసి ఇది సరైనది కాదు అని చెప్పేసి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం వాళ్ళ విధానాల ద్వారా తీసుకొచ్చి వాళ్ళ దాన్ని పక్కదారి పట్టించి మొత్తం ప్రైవేటు, కార్పొరేట్, సెమీ కార్పొరేట్ వైపు పిల్లలను పంపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. సరైనది కాదు. అప్పుడు ఫైట్ చేస్తాం, ఇప్పుడు ఫైట్ చేస్తాం, ఎప్పుడైనా ఫైట్ చేస్తాం. పిల్లగాళ్ళకి, విద్యార్థులకి నష్టం జరిగే విధంగా ఉంటే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు ఊరుకోవు, ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. ఎక్కడున్నా కానీ కింద స్థాయి పేద విద్యార్థులకి, మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరగఅనేది వాళ్ళం మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి అట్లాంటి గవర్నమెంట్ విద్యా వ్యవస్థని బతికించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సార్, ఆన్లైన్ విద్యకు సంబంధించి ఏమైనా చెప్పండి. ఒక 2 మాటలు ఆన్లైన్ విద్య గురించి చెప్పాలి. వాళ్ళ ఆన్లైన్ విద్య వాళ్ళ విద్యార్థుల చేతికి అగ్గిపెట్టి ఇచ్చినట్టుగా ఉంది. ఈ అగ్గిపెట్టె ద్వారా దీపం వెలిగించి ఇల్లు చక్కబెట్టుకోవచ్చు, అట్లాగే ఆ ఇంటిని కూడా తగలబెట్టుకోవచ్చు. ఇవాళ ఆన్లైన్ విద్యా వ్యవస్థ ద్వారా విద్యార్థులు ఇల్లు తగలబెట్టుకునే పని చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ తర్వాత మనం ఇప్పుడు చూస్తే చాలా ప్రమాదాలు మనకి విద్యార్థుల మైండ్ సెట్లో కనబడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మన భారతదేశానికి అంటే ఆన్లైన్ విద్యను వ్యతిరేకించడం అనేది కాదు, కానీ వాళ్ళ భారతదేశంలో పిల్లలందరూ కూడా ఆన్లైన్ విద్య అనుకునే స్థితిలో ఉన్నారా లేదని ప్రభుత్వాలు ఆలోచించాలి. అట్లా ఆలోచించి ఇవాళ పిల్లలకు ఆన్లైన్ విద్యను అందిస్తే బాగుంటుంది అనేది మనం అనుకుంటాము. అనేక అశ్లీల వెబ్సైట్స్ ఇవాళ ఇందులో ఉన్నాయి. దీనివల్ల పిల్లలు చెడిపోతారు. అనేక సోషల్ మీడియా యాప్స్ ఇందులో ఉన్నాయి, దీనివల్ల కూడా చెడిపోతారు. గేమ్స్ యాప్స్ ఉన్నాయి, ఇవి కూడా చదువుకునే దానికంటే కూడా వీటి మీద యావగేషన్ పెరిగి పిల్లలు పెద్ద ఎత్తున చెడిపోతున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఆన్లైన్ విద్యా వ్యవస్థ ఉండాలా వద్దా అనేది ఒక పునరాలోచన చేయమని పెద్ద ప్రాసెస్ ఇది. దాన్ని పునరాలోచన చేయాలి, అనేక మంది చర్చించాలి, నిపుణులతో చర్చించాలి, కమిటీ వేయాలి. ఇదంతా తర్వాత దీన్ని స్పీడ్గా తీసుకుపోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కామెంట్స్. ఓకే, దశాబ్ద కాలం ఎస్ఎఫ్ఐ లీడర్గా పనిచేశారు. డివైఎఫ్ఐలోకి పార్టీ ఎప్పుడు అలాట్మెంట్ చేసింది, ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు, డివైఎఫ్ఐ ప్రవేశం ఎలా జరిగిందో చెప్పండి. 2009 దాకా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండడం జరిగింది. 2009 నుంచి 11 దాకా డివైఎఫ్ఐ పాలేరు డివిజన్ లో ప్రధాన బాధ్యత చేస్తూ అక్కడ పనిచేయడం జరిగింది. 2015 నవంబర్లో డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా మహాసభలో 18వ మహాసభలో ఎన్నిక కావడం జరిగింది డివైఎఫ్ఐ కార్యదర్శిగా. అప్పుడు జిల్లా సెక్రటరీ ఎవరు డివైఎఫ్ఐకి? అంతకుముందు అధ్యక్ష కార్యదర్శులు ఎవరు? అప్పుడు నాదెండ్ల శ్రీనివాసు, దాంతోపాటుగా సంత్రంపల్లి సాంబశివరావు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ అనివార్య కారణం వల్ల ఉద్యమాలకి 2015 నవంబర్లో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 2016లో జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో మొదటి రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత డివైఎఫ్ఐ ఉద్యమంలో చేస్తూ డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2021లో జరిగిన మహాసభలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరిగి మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. డివైఎఫ్ఐలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నో టర్మ్ ఇది? ఇది 2 టర్ములు సంపూర్ణంగా అయిపోయింది. 3వ టర్ము డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాం. డివైఎఫ్ఐకి సంబంధించి స్పందించండి, దాని గురించి చెప్పండి. డివైఎఫ్ఐకి సంబంధించి డివైఎఫ్ఐ అంటే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, ఇంగ్లీష్లో దాన్ని
డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది డైఫీ అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. డివైఎఫ్ఐకి సంబంధించి ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ సార్? ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. ఓవరాల్ ఇండియా మొత్తం ఇవాళ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర కమిటీలు, ఎక్కువ జిల్లాల్లో జిల్లా కమిటీలు ఉన్న పరిస్థితి ఉంది. ఇది 1980లో పంజాబ్లో లుధియానాలో డివైఎఫ్ఐ మొదటి మహాసభలు ఆ రోజు 10 లక్షల సభ్యత్వంతో మొదటి మహాసభలు జరుపుకోవడం జరిగింది. నవంబర్ 1, 2, 3 తారీఖుల్లో డివైఎఫ్ఐ ఆరోపించినట్టుగా ఇప్పటికీ డివైఎఫ్ఐ ఆవిర్భావ వేడుకలు నవంబర్ 1, 2, 3 తారీఖులో జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ 1,70,00,000 సభ్యత్వంతో ఇవాళ భారతదేశంలో అతిపెద్ద యువజన సంఘంగా డివైఎఫ్ఐ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ యువజన సంఘంగా ఇవాళ డివైఎఫ్ఐ ఉంది. పెద్ద యువజన సంఘంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన యువజన సంఘం అతిపెద్ద యువజన సంఘంగా, ఇవాళ డివైఎఫ్ఐ రెండో అతిపెద్ద యువజన సంఘంగా ఇవాళ భారతదేశంలో ఉంది. ఇవాళ అనేక యూత్ సమస్యల మీద డివైఎఫ్ఐ 1980 నుంచి కూడా ఇప్పటిదాకా పోరాటం చేస్తూ ఉంది. దాదాపుగా 647 మందిని ఇవాళ వివిధ పోరాటాల్లో యూత్ సమస్యల మీద, అలాగే దేశాన్ని విభజించవద్దు అనేటువంటి సమస్యల మీద, నిరుద్యోగం మీద ఫైట్ చేస్తే 647 మందిని ఇవాళ వివిధ కాంగ్రెస్ గుండాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు, ఇతరత్ర వాళ్ళు చంపడం జరిగింది. వాళ్ళ గుర్తుగా ఇవాళ డివైఎఫ్ఐ అమరవీరుల త్యాగంతో మరింత ముందుకు పోతూ ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. బషీర్ గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఇందులో మీరు ఫైట్ చేస్తున్నటువంటి, మీరు పనిచేస్తున్నటువంటి రంగం యువజన రంగం. ఈ నియామకాలకు సంబంధించి స్పందించండి. అది రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఎలా ఉంది అనే దాని మీద చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం కోసం ఫైట్ చేసిన అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మా ఉద్యోగాలు మాకు కావాలి, నియామకాలు కావాలని చెప్పేసి కొట్లాట ప్రధానంగా ఉంది. ఎప్పటి నుంచో మలిదశ తెలంగాణ పోరాటంలో కూడా అప్పుడు పోరాటం చేసిన యూత్ రెండో దశ మలిదశ పోరాటంలో కూడా దానికోసమే ఫైట్ చేశారు, ప్రధానంగా ఉద్యోగాల కోసం. అంటే మేము ఇప్పుడు తెలంగాణ వస్తే ప్రధానంగా నీళ్లు, నిధులతో పాటుగా మా నియామకాలు మాకే వస్తాయి, ఇప్పటిదాకా ఎవరో ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారనే ఒక భ్రమలోంచి తెలంగాణ కోసం ఫైట్ చేయడం జరిగింది. దాదాపుగా 1,200 నుంచి 1,400 మంది యూత్ ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ కోసం. ఆ రోజు హరీష్ రావు గారు సిద్దిపేటలో మీటింగ్ పెట్టి తెలంగాణ వస్తుందా రాదా గొడవ చేస్తూ పెట్రోల్ పోసుకొని అగ్గిపొల గీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అగ్గిపేట దొరకలేదు ఆ రోజు. కానీ ఆయన ఇన్స్పైర్గా తీసుకొని అనేక మంది యూత్, శ్రీకాంతాచారి కానీ మొదలు పెడితే అనేక మంది యూత్ ఆత్మహత్య చేసుకున్నారు, మనం చూసాం. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అనుకున్నామో నిజంగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి, బంగారు తెలంగాణ వస్తుందని చెప్పేసి అనుకున్న యూత్ ఇవాళ ఇది మా భ్రమ, ఇది మా కళ, ఈ తెలంగాణ వస్తే జరిగేది కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నిజంగా మనకు తెలుసు, బైఫర్గేషన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయేటప్పుడు 1,17,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బైఫర్గేషన్లో అని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు. కేసీఆర్ కూడా చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే మొదటి అసెంబ్లీలో కేసీఆర్ సీఎం అయిన తర్వాత చెప్పాడు, ఈ అమ్మటి నేను భర్తీ చేస్తాను 1,10,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంటికొక ఉద్యోగం కూడా ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఉద్యోగాలు ప్రకటిస్తున్నది మనం చూస్తూ ఉన్న సిస్టమ్. మెగా డిఎస్సి అన్నాడు, ఇంతవరకు మెగా డిఎస్సి కూడా వేయలేదు. మొత్తంగా చూసుకుంటే ఆయన ఇప్పటిదాకా వేసిన ఉద్యోగాలు 36,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశాడు. అందులో మీ అందరికీ తెలుసు, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు వేసిన పరిస్థితి మనకు తెలుసు. మొన్న కూడా మన తెలంగాణలో బిస్వాల్ కమిటీ వేశారు. బిస్వాల్ కమిటీ చెప్పిందంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలలో దాదాపుగా 1,91,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి బిస్వాల్ కమిటీ చెప్పింది. మొత్తం ఉన్నటువంటి ఖాళీలు 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఇవాళ ఉద్యోగాలు ఎక్కడేం చెప్పేసి కేసీఆర్ చెప్పాడు. ఇంకో మాట హాస్యాస్పదంగా చెప్పాడు కేసీఆర్, నేను వస్తే అవుట్ సోర్సింగ్ ఉండదు, కాంట్రాక్టు ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పీకేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నిరుద్యోగం ఇవాళ తెలంగాణలో పెరిగిపోతూ ఉంది. మీరు చూస్తే చిన్న చిన్న పోస్టులకు కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అట్లాగే ప్రొఫెషనల్ ఇతరత్ర కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ చిన్న చిన్న జాబుల కోసం ఎగబడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ సైన్యం పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణలో పెరిగిపోయింది. ఇస్తాన ఉద్యోగాలు ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోగా, ఖాళీలు కూడా అనేక డిపార్ట్మెంట్స్లో ఇవాళ మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం తెలంగాణలో 1,04,91,304 పోస్టులు గాను ఇవాళ
3,175 మాత్రమే పనిచేస్తున్నట్టుగా మనకి మన బిస్వాల్ కమిటీ తేల్చెప్పింది. అందులో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో విద్యాశాఖలో 23,798 విద్యాశాఖలో ఖాళీగా ఉన్నాయి. హోంశాఖలో 37,182 ఖాళీలు ఉన్నాయి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో 30,570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లాగే రెవెన్యూ శాఖలో 7,961 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ అట్లాగే గ్రామీణ అభివృద్ధి శాఖలో 12,628 పోస్టు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పోస్టులు ఖాళీ ఉంచుకొని వీటిని భర్తీ చేయకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు బైపోల్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము 50,000 పోస్టులు ఇస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఆ 50,000 పోస్టులు ఇవ్వకుండా ఇవాళ నిరుద్యోగులకి ఉద్యోగం అనేది ఒక అందని ద్రాక్షలాగా మార్చాడు ఇవాళ కేసీఆర్ ఆయన కుటుంబం. ఇవాళ తెలంగాణలో ఏ యువకుని అడిగినా నీ జీవిత లక్ష్యం ఏంటి, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటే నేను స్పేస్లోకి వెళ్ళాలనో, లేకపోతే నేను కొత్త ఆవిష్కరణ చేయాలనో, లేకపోతే నేను వ్యవసాయ రంగంలో ఒక నిపుణుడిగా తయారు కావాలనో కోరుకోవట్లేదు. ఇవాళ తెలంగాణలో యూత్ యొక్క లక్ష్యం ఏంటంటే నేను ఉద్యోగం కొట్టాలి అంటే ఆ స్థితికి, అంటే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం ఇవాళ వాళ్ళ జీవిత లక్ష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మీరు అనేక ఛానల్స్ కూడా చూపిస్తూ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ చూపిస్తాం, మీరు కూడా చూడొచ్చు ప్రత్యక్షంగా. ఇవాళ గ్రంథాలయాలు చదువుకునే వాళ్ళు, చెట్టు కింద చదువుకునే వాళ్ళు, లేకపోతే వివిధ స్కూల్స్లో చదువుకునే పిల్లలు, లేదంటే హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఒక్క హైదరాబాద్లోనే ఒక సర్వే చెప్తోంది మన 5 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు 5 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ హైదరాబాద్ కేంద్రంలో ఉండి వివిధ రకాల కోచింగ్ తీసుకుంటా ఉన్నారని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది తీసుకుంటా ఉన్నారు, ఇతర చోట్ల కూడా పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే పరిస్థితి మనకు కనపడుతోంది. మరి వీళ్ళందరికీ నిజంగా ఉద్యోగాలు వస్తాయా? రావు. కేసీఆర్ ఇస్తారా? ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ఆశల పల్లకిలో వాళ్ళు ఊగులాడిస్తున్నాడు కేసీఆర్. ఇదిగో ఈ ఉద్యోగం, అదిగో ఉద్యోగం అని చెప్పేసి ఆశల పల్లకిలో ఊగులాడిస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయో వెంటనే ఆ డిపార్ట్మెంట్లకి నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే నింపాలి. ఇది కాకుండా ఇవాళ డిపార్ట్మెంట్లో ఖాళీ అవుతున్నటువంటి ఉద్యోగాలు చనిపోయో లేదా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగాలు నింపకుండా సంవత్సరాల తరబడి ఖాళీగా పెడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు చనిపోతే వెంటనే ఎట్లాగైతే బైపోల్స్ పెట్టి మీరు ఎన్నికలు పెట్టి వెంటనే నింపుతున్నారో, ఉద్యోగం ఖాళీ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇవాళ ఇన్ని రోజులు అవుతా ఉంది తెలంగాణ వచ్చి, ఇవాళ ఇప్పటిదాకా ఇయర్ క్యాలెండర్ తెలంగాణ లేదు. జాబ్ క్యాలెండర్ ఎందుకు మీరు జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా ప్రకటించలేదు? పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా తొలవం పొలం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక జాబ్ క్యాలెండర్ అక్కడ జగన్ ప్రకటించాడు. తెలంగాణలో ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నువ్వు ఎట్లా జాబ్లు ఇస్తావు అని చెప్పేసి మేము అడుగుతున్న పరిస్థితి. అట్లా జోన్స్ వ్యవస్థ పేరుతో వాళ్ళు పెద్ద ఎత్తున వెనక్కి నెట్టే పరిస్థితి వాళ్ళ యూత్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే జిల్లాల బైఫర్గేషన్తో అనేక రకాలుగా నిరుద్యోగ సైన్యాన్ని పెంచడం తప్ప కొత్తగా ఆయన ఇచ్చిన పరిస్థితి అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్నాడు. జోన్స్ చేస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని, బైఫర్గేషన్ చేస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు తప్ప ఏ ఒక్క పోస్టు కూడా నింపేటువంటి పరిస్థితి లేదు. ఇది వాళ్ళ తెలంగాణలో పరిస్థితి. బషీర్ గారు చెప్పండి, ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చెప్పండి. ఇక స్టేట్ ఇట్లా ఉంటే సెంట్రల్ చాలా ఇంకా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికారం, నేను ఛాయం కొనేవాడిని, నేను కార్మికుడిని, బీసీని, నేను అధికారంలోకి వస్తే అందరి కష్టాలు తీరుస్తాను, గుజరాత్ మోడల్ అభివృద్ధిని భారతదేశంలో చేస్తాను, నేను వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పేసి ప్రకటించాడు. అట్లాగే మొత్తం కూడా బ్లాక్ మనీ విదేశాల్లో మునుగుతూ ఉంది, స్విస్ బ్యాంకులో ఉంది. నేను అధికారంలో కూడా వచ్చిన వెంటనే వాటన్నిటిని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసినటువంటి మోడీ ఇప్పటిదాకా ఉద్యోగాల గురించి కానీ డబ్బుల గురించి కానీ అడిగితే ప్రశ్న సమాజం చెప్పే పరిస్థితులు లేడు. ఇది పక్కన పెట్టి ఆయన ఇవాళ మతోన్మాదం పేరుతోని వాళ్ళ యూత్ని రెచ్చగొట్టి ఆయన ఉద్యోగాల గురించి అడగకుండా, ఉద్యోగం అడిగినప్పుడల్లా నీదే మతం అని చెప్పేసి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, జైన, బౌద్ధ మతాల మధ్యన గొడవ పెట్టి వాళ్ళ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అనేక సమస్యలను పక్కదారి పట్టించే విధంగా దళితుల మీద, ముస్లింల మీద, గిరిజనుల మీద దాడులు చేస్తే వాళ్ళ అడగాల్సిన ప్రశ్నలు పక్కపోయే విధంగా, అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ఇట్లా మతోన్మాద చర్యలు ప్రేరేపిస్తున్నట్టుగా మనకు కనపడుతున్న పరిస్థితి. వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? వేర్ ఈజ్ మై జాబ్? ఇవాళ డిఎఫ్ఐ అడుగుతా ఉంది, నా జాబ్ ఎక్కడ? ఎందుకు మీరు 2 కోట్ల ఉద్యోగాలు ప్రకటించి ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇంతవరకు కూడా
ఒక్క జాబ్ అంటే ఒక్క జాబ్ కూడా వాళ్ళ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఒకటి రెండు ఏదో రైల్వేస్ చిన్న చిన్న ఏదో అంటే రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్ వచ్చాడు తప్ప కొత్తగా క్రియేట్ చేసి ఒక్క జాబ్ను కూడా ఇవాళ మోడీ ఇచ్చేటువంటి బీజేపీ గవర్నమెంట్ ఈ మొదటిసారి గెలిచినప్పుడు కానీ రెండోసారి గెలిచినంతవరకు కూడా ఇవ్వలేదు. అమ్ముకోవటం కూడా ఇవ్వకపోగా ఏదో చెప్తున్నాను గడ్డపల్లి గారు, ఇవ్వకపోగా ఇవాళ ఎంత దుర్మార్గంగా నిరుద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొడుతూ ఉన్నారంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ప్రకటిస్తాడు, మీరు ఉద్యోగాలు చేసుకోవడం కంటే కూడా మీరు పకోడీలు అమ్ముకోండి అని చెప్పేసి ప్రకటిస్తాడు. సాక్షాత్తు అంతకుముందు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా ప్రకటిస్తాడు, మీరు రోడ్లమ్మటి విద్యార్థులు ఏదైనా అమ్ముకొని బతకండి అని చెప్పేసి ఉద్యోగం ఏడుస్తాయని చెప్పేసి అమిత్ షా అంటాడు. అంటే మినిస్టర్లు ముఖ్యమంత్రులు ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇట్లాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. బెంగాల్లో ఒక మినిస్టర్ ప్రకటిస్తాడు, అట్లా ఇంకో మినిస్టర్ అంటే నిరుద్యోగులు ఏదో ఒక పని చేసుకొని బతకాలన్నటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళని కూడా దెబ్బ కొట్టే విధంగా, ఆశతో ఉన్నటువంటి వాళ్ళని దెబ్బ కొట్టే విధంగా చేస్తాం. దీనివల్ల అనేక మంది వాళ్ళు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. మన తెలంగాణలో చేసుకున్నారు, దేశవ్యాప్తంగా కూడా చేసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతోంది. కరోనాకు ముందు ఒక ఎత్తు అయితే వాళ్ళ కరోనా తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఈ దేశాన్ని ఎట్లా నడిపించాలో దిక్చూచినటువంటి ఒక ప్రధానమంత్రి వాళ్ళు ఇవాళ దేశంలో దాదాపుగా వాళ్ళ 18%, 8% నుంచి 18% నిరుద్యోగం పెరిగిపోయింది. 18% నిరుద్యోగం అంటే ఈ కొన్ని దేశాల జనాభా అంతా ఇవాళ నిరుద్యోగ సైన్యం వాళ్ళ మన భారతదేశంలో పెరిగిపోయింది. ఈ సైన్యాన్ని ఏం చేస్తూ ఉంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ సైన్యం ఇట్లాగే పెరిగిపోతే దేశానికి పెద్ద ముప్పు వాటిల్లేడానికి అవకాశం ఉంది. ఇది వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పద్ధతి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా వాళ్ళ యూత్ మొత్తం కూడా మతం పేరుతోని వాళ్ళ తప్పుదారి పట్టిస్తూ ఉంటారు వాళ్ళ మోడీ అండ్ గవర్నమెంట్. బషీర్ గారు చెప్పండి, ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వటం లేదంటున్నారు. స్వయం ఉపాధికి సంబంధించి యువత నిరుద్యోగులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి ఎట్లా పనిచేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పండి. ఒకటి, గతంలో మనం చూసుకుంటే ప్రభుత్వాలు కొంత ఉపాధి కల్పించడం కోసం, ఉద్యోగం ఇవ్వకపోయినా ఉపాధి కల్పించడం కోసం కొన్ని లోన్స్ ఇచ్చేవాళ్ళు, కొంత బడ్జెట్ దానికి కేటాయించేవాళ్ళు, కొన్ని సంస్థలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలు దీనికోసం ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళ అట్లాంటి సంస్థలకు కూడా వాళ్ళ బడ్జెట్ కేటాయించడం లేదు. ఆ సంస్థల నుంచి అట్లాంటి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. దానివల్ల ఉపాధి కూడా పొందే పరిస్థితి లేకుండా ఇవాళ నిరుద్యోగ సైన్యం పెరిగిపోతూ ఉంది. మాకు ఉద్యోగాన్ని ఇవ్వండి, ఉపాధి చూపండి అని చెప్పేసి అంటే ఉద్యోగం ఇవ్వకపోగా కనీసం ఉపాధి కూడా చూపలేని పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్న పరిస్థితి మనకి కనబడుతుంది. అనేక సంస్థలు ఇవాళ దిక్కు దివాణం లేక, బడ్జెట్ లేక, కనీసం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకి జీతాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకి కనపడుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో సెట్కమ్ ఇవాళ నీరు గారిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిలో మెర్జ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యువజన సర్వీసెస్ డివైఎస్ఓగా ఇవాళ మెర్జ్ చేశారు. రెండింటిని కూడా అంటే క్రీడా విభాగాన్ని ఇటు దీన్ని కూడా రెండింటిని కూడా డివైఎస్ఓగా పేరు రెండింటిని కూడా నాశనం చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అట్లాగే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నెహ్రూ కాలంలో పెట్టినటువంటి ఎన్వైకే నెహ్రూ యువ కేంద్రం, దానికి కూడా వాళ్ళు నిధులు లేక బీజేపీ హస్తగతం చేసుకొని బీజేపీ వాళ్ళని జొప్పించి, అందులో ఆర్ఎస్ఎస్ మాత్రం వాళ్ళని జొప్పించి వాళ్ళ దాన్ని కూడా నీరు గారుస్తాం. దానికి బడ్జెట్ లేదు. అనేక పోరాటాలు మనం డివైఎఫ్ఐ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా పేరు మార్చి వాళ్ళ పాటు చేయాలనే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ వాళ్ళ దగ్గర ఎట్లాంటి లోన్స్ ఇచ్చేటువంటి బడ్జెట్ లేక వాళ్ళు కూడా ఇవాళ వెల్ఫేర్ బోర్డులు కూడా వెనక్కిపోయిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఓవరాల్గా వాళ్ళ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉపాధి కల్పించే స్థితిలో లేరు, ఉద్యోగం ఇచ్చే స్థితిలో లేరు. వాళ్ళ మొత్తాన్ని కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకి అత్యంత చీప్గా ఇవాళ లేబర్ నమ్మే దానికోసం మొత్తం కూడా గవర్నమెంట్ సెక్టార్ని నాశనం చేస్తున్న పరిస్థితి వాళ్ళ దేశంలో, రాష్ట్రంలో కనపడతా ఉంది. బషీర్ గారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని నిరుద్యోగాలని మోసం చేస్తుంది అని పెద్ద ఎత్తున గద్దిస్తూ ఉన్నారు. మీ దగ్గర ఏమైనా నిరుద్యోగం పోవటానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? నిరుద్యోగ వృత్తి ఏమైనా అడుగుతున్నారా? ఖచ్చితంగా గడ్డపల్లి గారు, మేము చెప్తా ఉన్నాం. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు జరుగుతుంది ఏంటంటే కొత్త ఉద్యోగాల ప్రణాళిక పక్కన పెట్టేసి ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబెక్కుతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా అమ్ముతూ ఉంది. ఇవాళ వేలం పాటలో అంటే మార్కెట్లో వేలం పాట వేస్తే ఎట్లా వేలం వెర్రిగా వేలం పాట పడి కొరుక్కుంటారు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అట్లా
బజార్లో అంగట్లో పెట్టి ఇవాళ వేలం వేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఎల్ఐసిని కానీ, రైల్వేస్ని కానీ, ఎయిర్ ఇండియాని కానీ మీరు చూస్తే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కూడా వేరుగా ఏలం పాటేసి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒక పక్కన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మద్దు అని చెప్పేసి వాళ్ళు మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా వాటిని బతికించండి. ఇవాళ నవరత్నాలు అమ్మేస్తున్నారు, నవరత్నాలు బతికించండి. అట్లాగే వాళ్ళకి ఆదాయం ఉన్నటువంటి సంస్థలు ఎందుకు అమ్ముతున్నారు మీరు అని చెప్పి బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు ఇవ్వాలి మొత్తాన్ని కూడా అమ్మేసి వాళ్ళ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా తీసేస్తా ఉన్నారు, నిరుద్యోగ సైన్యం పెంచుతున్నారు. మరొక పక్కన గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ప్రధానంగా ఉపాధి కల్పించాలి, లేదంటే ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తూ ఉన్నారా? సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ కొత్త పరిశ్రమ ఎక్కడికి రావట్లేదు. ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉద్యోగాలు వస్తాయండి? ఇవాళ మన ఖమ్మం జిల్లాలో పక్కన ఉన్నటువంటి పక్కన కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడం చెప్పి మనం ఫైట్ చేసిన తర్వాత దాని ఉసు లేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఖమ్మం జిల్లాలో దాదాపుగా 3 లక్షల మంది నిరుద్యోగ సైన్యం ఉంది. ఇక్కడ చిన్న పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ మొత్తం దివాలా తీసిపోతా ఉంది. షెడ్యూల్ పరిశ్రమ చేయండి, గ్రానైట్ పరిశ్రమని ప్రభుత్వం తీసుకోండి అని చెప్పేసి ఫైట్ చేసిన గ్రానైట్ పరిశ్రమని షెడ్యూల్ పరిశ్రమగా మార్చే పరిస్థితి కనపట్లేదు. షుగరు, వరి ఇక్కడ పండుతున్నటువంటి మనకు ప్రధానంగా ఉన్నటువంటి పత్తి, మిర్చి ఉంది. అట్లాంటి ఫ్యాక్టరీలు ఇక్కడ గట్టి ఉపాధి కల్పించండి అని చెప్పేసి అంటే దాని వైపు కూడా దృష్టి మళ్లించే పరిస్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఉన్న కొత్త పరిశ్రమలు రాకపోగా పాత పరిశ్రమలు మూసేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉపాధి కల్పిస్తూ ఉంటారు. మీరు ఇవాళ ఉపాధి కూడా కల్పించే పరిస్థితి, దానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. వాళ్ళ యోజన సమస్యలకి యూత్కి సంబంధించి అని చెప్పేసి అంటే మీరు ఏ బడ్జెట్ చూసినా యూత్కి కొత్తగా బడ్జెట్ పెంచే పరిస్థితి లేదు, ఉన్న బడ్జెట్ కూడా తగ్గిస్తూ వస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అట్లాంటి పరిస్థితిలో ఉపాధి లేకపోగా ఉద్యోగం లేకపోగా ఎట్లా ఇవాళ నిరుద్యోగ సైన్యం ఉంటారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. దీనివల్ల ఇవాళ దేశానికి పెద్ద ప్రమాదంగా మారిపోతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. నిరుద్యోగ సైన్యం పెరగటం వల్ల ఇవాళ వాళ్ళు ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా మారుతా ఉన్నారు. మరొక పక్క యాంటీ భావజాలం కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా యూత్ తయారవుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. వాళ్ళు దొంగలుగా, దారి దోపిడీదారులుగా, అంటే దొంగతనాలు చేసేటువంటి వాళ్ళుగా తయారవుతున్న బ్యాంకు రాబరీస్, ఆన్లైన్ దొంగతనాలు, సైబర్ నేరాలు ఇవన్నీ కూడా ఈ యూత్ ఉపాధి ఉద్యోగాలు లేకపోవడం వల్ల పెరిగిపోతున్న పరిస్థితి మనకి కనపడతా ఉంది. ఇట్లా ఇది పెరుగుతూ ఉంటే దీన్ని అంచడం కోసం మేము 1000 కోట్లు పెడతామని అని చెప్పి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ వాటిని కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ వాళ్ళ జేబులు వేసుకుంటున్న పరిస్థితి మనకి ఇవాళ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. మీరు నిరుద్యోగ వృత్తి డివైఎఫ్ఐ ఏమైనా అడుగుతున్నారా? ఖచ్చితంగా అడుగుతున్నాం. నిరుద్యోగ వృత్తి వాళ్ళని మేము కోరుతాము. ప్రభుత్వం కూడా ప్రకటించే ఎన్నికలు రాకముందు, ఎన్నికల్లో గెలిచేంత వరకు కూడా ఇవ్వాలి. ఎన్నికల్లో గెలవాలంటే యూత్ ఓటు కావాలని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే ఇంత నిరుద్యోగ వృత్తి ఇస్తాం, అంత నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటిస్తున్నారు. చదువులు వేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో 3116 అని చెప్పేసి కేసీఆర్ ప్రకటించారు. చదువులు వేసినట్టుగా ఇంతవరకు కూడా ఆ విధి విధానాలు, నిరుద్యోగ వృత్తి విధి విధానాలు ప్రకటించలేదు. డివైఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తాము, వెంటనే నిరుద్యోగ వృత్తి విధి విధానాలు ప్రకటించాలి. 3116 కాదు, చదువులు కాదు మాకు కావాల్సింది. మేము చదువుకి మాకు గౌరవం దక్కాలా, అట్లా దక్కాలని చెప్పేసి నువ్వు ఇచ్చే 3000 కాదు, మాకు 10,000 రూపాయలు మినిమం ఇవాళ ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐగా యూత్లో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.